సార్ శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఛానళ్లు నిలిపివేయడానికి ప్రత్యేకమైన జీవోలు తెచ్చారని విన్నాము. మరి వాటిల్లో వాస్తవం ఎంత? నిజంగానే అప్పుడు ఆయన తెచ్చి అప్పట్లో కొన్ని ప్రచారాలను అక్కడ ఆపివేయటం జరిగిందా? ఇప్పుడు సాక్షిపై ప్రచారాలను అక్కడ నిలిపివేయటం ఇది చట్టవిరుద్ధం అంటున్నారు. ప్రజాస్వామ్య సమాచార హక్కుపై జరిగిన దాడిగా వాళ్ళు అభివర్ణిస్తూ వస్తున్నారు. సో నిజంగానే మరి ఇప్పుడు సాక్షి టీవీ ప్రచారాలను ఆంధ్రప్రదేశ్లో ఆపివేయటం జరిగిందా? ఎలా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్లో మనకు గతంలో 5 ఏళ్లలో మనం చూసాం జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్ట్ కార్యాలయాలపై దాడులు కూడా మనం చూసాం. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందంటారా? వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారాల్లో వాస్తవం ఎంత అంటారు? మా ఊళ్ళో గుళ్ళో దొంగపడ్డాడు, అందరు చేరారు. ఏది గ్రామస్తులంతా చేరారు, పోలీసులు వచ్చారు. ఆ ఒకడు దొంగ 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 అని అరుస్తున్నాడు. ఏంటి అందరూ సైలెంట్గా ఉంటే వీడే దొంగ దొంగ అని అరుస్తున్నాడంటే వాడే దొంగ అంట. అంటే ఇప్పుడు దొంగే దొంగ దొంగ అని అరిస్తే, లేకపోతే మరి దెయ్యాలు ఏదో చదువుతాయన్నారు. ఏంటి వేదాల సైతాన్ ఈ మధ్య బైబిల్ కూడా చదువుతోంది. సైతాన్ అంటే మళ్ళీ జగన్ అనుకునేవు. సైతాన్ సైన్యం అన్నది షర్మిల, అంతే తప్ప జగన్ని సైతాన్ అనలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా 4 గోడల మధ్య బైబిల్ చదువుతాడు. సైతాన్ బైబిల్ చదువుతున్నాడంటే మరి ఏంటి అనుకుంటున్నావు? ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి, పౌర హక్కుల గురించి, లేకపోతే అసలు ఈ ప్రసార మాధ్యమాల గురించి, వాటి స్వేచ్ఛ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే మనకి ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఏది దొంగే దొంగ దొంగ అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా, సాక్షి, అటు దినపత్రిక, ఇటు ఛానల్, లేదు ఇతర మీడియాలు ఇంకా చాలా ఉంటాయి ఆయనకి, యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే నీలి మీడియానో ఏదో అంటారు. ఎవరన్నా ఎక్కడన్నా వాటిని ఎవరన్నా ఆపుతున్నారా? ఇప్పుడు ఇవాళ ఉంది పేర్ని నాని ఏం మాట్లాడాడు? చీకట్లో వేసేయమని చెప్పాడు. పేర్ని నాని ఇవాళ రప్ప రప్ప నరికేస్తామని అరుస్తారేంట్రా, నరికేయండి అంటున్నాడు. చీకట్లో నరకండి అంటున్నాడు. అండ్ ఈ చీకట్లో కన్నుగట్టి లేపేయడమే అంటున్నాడు. ఆ చీకటి ఏంటి, లేపేయడం ఏంటి, ఆపుతున్నారా? అతను ఎవరన్నారు? అసలు ఆదిమూలపు సురేష్ ఏమన్నాడు? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క అంటున్నాడు. అసలు అంబటి రాంబాబు అయితే అసలు ఎస్పీ మణికంఠ అంతు తేలుస్తా అంటున్నాడు. చంద్రబాబు వీళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నాడా? అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్ అదే మనకు అనిపిస్తుంది, చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఏది మన సత్యమూర్తి గారు చెప్పారు, ఏది ద రైట్ టు క్వశ్చన్, రైట్ టు ప్రొటెస్ట్, రైట్ టు అసెంబుల్, this fundamental democratic process is being ruthlessly crushed under the weight of an authoritarian regime led by Chandrababu Naidu అన్నాడు. వెయిట్ ఆఫ్ అథారిటేరియన్ రెజీమ్ లెడ్ బై చంద్రబాబు నాయుడు. అంత వెయిట్ పెడుతున్నాడా? అంత వెయిట్ పెట్టేవాడు చంద్రబాబేనా? ఆయన మీద విమర్శ అదే. ఏది ఆయన్ని తిట్టేవాడిని కూడా పట్టించుకోడు. ఆయన మానాన ఆయన ముందుకు పోతూనే ఉంటాడు. ఈ ముందుకు పోవటం ఏంటి మగడా, కాస్త వెనక చూడని అంటుంటారు ఆయన శ్రేణులు కూడా. ఆయన ఏంటి తన మానాన తనేదో ఆయన యొక్క విజను, అభివృద్ధి, సంక్షేమం, ఈ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలి, కేంద్రం నుంచి నిధులు ఎలా తేవాలి, అంతే తప్ప ఇప్పుడు ఈ పౌర హక్కులను అణిచేసే అంత తీరిక ఆయనకుందా? ఇప్పుడు రైట్ టు క్వశ్చన్, రైట్ టు ప్రొటెస్ట్, రైట్ టు అసెంబ్లీ గురించి ఇతను మాట్లాడుతుంటే ఇతను 5 ఏళ్ల పరిపాలన, ఈ 3 కరెక్ట్ చేయడానికి జీవో 1 తెచ్చాడు. ఆ రోజు జీవో 1 ఏంటి? అసలు అట్లాంటి జీవో దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తెచ్చాడా? జగన్మోహన్ రెడ్డి. అంటే యువగళం పాదయాత్రకు అతను షెడ్యూల్ ఇచ్చాడు. పాదయాత్ర కనుక అతను చేస్తే నా కుష్మాండాలు కదిలిపోతాయి అన్న భయంతో ఏం చేశాడు? జీవో 1 తెచ్చాడు. అడుగడుగున లోకేష్ని అడ్డుకున్నారు. అసలు ఆయన అసలు ఏది వేదిక ఎక్కనీ లేదు. ఆయన చేతిలో మైకు లాక్కున్నారు, స్టూల్ ఎక్కాడు, మైకు లేకుండా మాట్లాడాడు, బాల్కనీ ఎక్కి మాట్లాడాడు, ఆయన సౌండ్ వెహికల్ తీసేసుకున్నారు, అతని మొత్తం అన్నీ మీరు జప్తు చేశారు, ఎత్తుపై స్టేషన్లో పెట్టుకున్నారు. కానీ అతని మార్గాన్ని అతను సాగిపోయాడు. ఒక చేతితో అంబేద్కర్ రాజ్యాంగం పెట్టుకున్నాడు, ఇంకో చేతిలో రెడ్ బుక్ అన్నాడు.
ఎవరు అణిచేసింది ప్రశ్నించే గొంతుల్ని? ఇప్పుడు ఇతని ఈ విధంగా మాట్లాడుతుంటే సాక్షి ప్రసారాలని ఆపేయమని మండలాల్లో, నియోజకవర్గాల్లో, లేకపోతే గ్రామాల్లో ఆ కేబుల్ ఆపరేటర్లని బెదిరిస్తోంది ఈ ప్రభుత్వం అంటాడు. నువ్వు చేసింది ఏంటి ఆ రోజు? 5 ఏళ్ళు నువ్వు ఏబిఎన్ ప్రసారాలు గ్రామాల్లో, ఏబిఎన్ ఆపాడు, ఈటీవీ ఆపాడు, TV5 ఆపాడు. అసలు ఈ మూడింటిని అసలు అసెంబ్లీకే రానిలా. నీకు తెలుసో లేదో, అసెంబ్లీకి 3 ఛానళ్ళు రావడానికి వీల్లేదు కవరేజీకి అని తమ్మినేని సీతారాంతో సర్క్యులర్ ఇప్పించాడు. నిషేధం. 3 ఛానళ్ళు. ఇప్పుడు సాక్షి వస్తుందా రావటం లేదా? ఇప్పుడు సాక్షి ఏడని అడుగుతున్నాడు. ఆ లోకేష్ అయితే సాక్షి వాడు వచ్చాడా అని అడిగి మరీ మాట్లాడుతున్నాడు. ముందుకు రమ్మంటున్నాడు. ముందుకు రా, క్వశ్చన్ అడుగు అని అడుగుతున్నాడు, చెప్తున్నాడు. అంటే అప్పుడు ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ ఎలా ఉంది? ఏది మీడియా పైన అప్పుడు ఉక్కుపాదం మోపారా, ఇప్పుడు ఉక్కుపాదం మోపారా? సాక్షి వేసిన ఈ యాడ్ చూసి జనం భళ్ళుమని నవ్వుతున్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి ఏంటి, పౌర హక్కుల గురించి మాట్లాడటం ఏంటి, జర్నలిస్టులను చంపేశారు. 5 ఏళ్లలో తునిలో సత్యమూర్తి గారికి గుర్తే, సత్యనారాయణ అని చెప్పి ఒక జర్నలిస్టుని చంపిన కేసులో నిందితుడు ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి. A6 అంటే ఒక జర్నలిస్టుని చంపిన కేసులో A6ని నీ క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉంచుకున్నావంటే నువ్వు జర్నలిస్టుల గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నావు. అదేదో జీవో తీసుకొచ్చాడు. ఏంటది? జీవో 2436. జీవో 2 ఒక నల్ల జీవో ఒకటి తీసుకొచ్చావు. అంటే జీవో 1 పేటెంట్ నీదే, జీవో 2436 నీదే. కానీ ఇప్పుడు ఏమంటావు? పత్రికా స్వేచ్ఛ వర్ధిల్లాలి, లేకపోతే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అని ఇతను ఇంత గొప్ప నియంతృత్వ ధోరణితో అణిచేసినాడు అంటున్నాడంటే అసలు మామూలుగా లేదులే. అసలు ఈ ట్వీట్ లేకపోతే ఇన్ని ఏం చెప్పాలో మనకైతే అర్థం కావట్లా. అక్కడెక్కడో అంట గుంటూరు మిర్చియాడ్లో ఒక కేసు ఫైల్ చేశారంట, లేకపోతే రామగిరి అక్కడికి వెళ్ళినప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద ఒక కేసు పెట్టారంట, పొదిలిలో 3 కేసులు పెట్టారంట, సత్తెనపల్లిలో 5 కేసులు పెట్టారంట. ట్వీట్లో రాశాడు వరుస పెట్టి. ఒకవైపు ఏమో అంబటి రాంబాబు 113 మంది మేమందరం కలిసి పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్తామంటున్నాడు. ఎన్ని కేసులు పెడితే మేమంతా బ్రహ్మాండంగా పోరాడతామని వాళ్ళు అంటే పిక్నిక్ వెళ్తున్నామని చెప్పినటువంటి రాంబాబు వాళ్ళకెంత హాస్యాస్పదంగా ఉందో అర్థమవుతుంది. ఈ పోలీస్ అన్నా, ఈ చట్టం అన్నా, ఈ కేసులన్నా వాళ్ళకి అసలు లెక్క ఉందా? ఇప్పుడు ఒకవైపు మీ కళ్ళ ముందు కనపడుతుంది వల్లభనేని వంశీ పరిస్థితి, కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎట్లా మాట్లాడాడు? ఏం చేయాలా? ప్రసన్న కుమార్ రెడ్డిని వదిలేయాలా? అరెస్ట్ చేయాలా? ఇప్పుడు ఇతనున్నాడు పేరుని నాని, రేపు మనం అధికారంలోకి రాగానే వీళ్ళందరినీ నరికేయండిరా అంటున్నాడు. అరిచే కుక్క కరవదు, ఏదో కరిచే కుక్క మొరగదు ఏదో చెప్పాడు. అంటే చివరికి తన కార్యకర్తల కుక్కలు అంటున్నాడు. అంటే ఇవాళ మనం చూసాం ఆ రోజా, లేకపోతే విడుదల రజని, అంబటి రాంబాబు ఎస్పీని అంతు తెలుస్తా అని చెప్పి ఒక మాజీ మంత్రి రాంబాబు అన్నాడంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? రాంబాబు మీద కేసు పెట్టింది. అతను ఆ మద్యం కేసులో నిందితుడు ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ ఆఫీస్ ఎదురుగా మేము ఇల్లు తీసుకొని మీ అంతు చేస్తామని చెప్పి డైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నాడు. మామూలుగా మామూలు వీరంగమా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? అసలు పొదిలి పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దాడి చేశాడు. అక్కడ ఉన్నటువంటి పోలీసులను కొట్టబోయిన పరిస్థితి. అంటే పోలీసులు ఇవాళ ప్రజలకు రక్షణ కల్పించడం కాదు, ముందు వాళ్ళనాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఏది? ఈ రౌడీలు, ఈ సైకోలు వీళ్ళ బారి నుంచి అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.